పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతలు, ప్రోవెర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 23. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. నీ మార్గమును నువ్వు సురక్షితంగా నడుస్తావు. ఈ జీవిత ప్రయాణములో ఎన్నో ఇబ్బందులు, శోధనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ప్రతి దినమును ఎలా గడపాలి, ఎలా నడవాలి, ఎలాగా ఈ దినాలు నేను కొనసాగించాలి అని ఆవేదన చెందుతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీదట ఈ దినము నుండి నీ ప్రయాణము సురక్షితముగా నడుస్తుంది. కుటుంబ ప్రయాణము, జీవిత ప్రయాణము, నీ జీవిత యాత్రలో దేవుడు తోడుగా ఉన్నానని చెప్తా ఉన్నారు. ఇక మీదట ఎన్ని కష్టాలు, శ్రమలు, దుష్టుడు నీకు అడ్డు తీసుకొచ్చినా కానీ నీ ప్రయాణము మాత్రం ఆగదు. నువ్వు అనుకున్న ప్రతి పనిని నెరవేర్పు చూస్తావు. ప్రతి పనిని కూడా కంప్లీట్ చేసి అవన్నిటి విషయమై దేవుని ఎదుట సాక్షిగా నిలబడతావు. నీ పని ప్రారంభించావు, ఇల్లు కట్టుదాం అనుకుంటున్నావు, అది కట్టి తీరుతావు. కొనాలనుకుంటున్నావు, కొన్ని తీరుతావు. చేరాలనుకుంటున్నావు, 100% నువ్వు అనుకున్నటువంటి గమ్యానికి దేవుడు నిన్ను చేర్చుతున్నాడు. నీ ప్రయాణము సురక్షితముగా ఉంటుంది. ఏం భయపడిన అవసరం లేదు. నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు. ఇక నీ నడక ఏ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నా కూలిపోవు. నీ నడక అంతటిలో దేవుని వాక్యము దీపముగా ఉంది. దేవుడే నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ ప్రయాణము సురక్షితంగా ఉంటుంది. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని ఆత్మ తోడు ఉంటుంది కనుక గొప్ప జయముతో నువ్వు నడుస్తావు. ఆత్మకార్యము నీ పట్ల జరుగును గాక. ఆమేన్. ఇంతవరకు మన ప్రార్థనల ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. గర్భఫలాలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా ఇంకా ఎక్కడికి వెళ్ళినా 22 సంవత్సరాలు, 21 సంవత్సరానికి గర్భఫలాలు కలిగినాయని చాలా సాక్ష్యాలు మనం విన్నాం. మరొక సాక్ష్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. పిల్లలు లేని వారికి
మరి దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానము. అమ్మమ్మ అవ్వాలనుకున్న వారికి, నానమ్మ అవ్వాలి, నేను తల్లిని అవ్వాలి, అసలు నాకు పుడతారా, ఇన్ని డౌట్లతో మీరు ఉన్నారు కదా. దేవుడు 100% మీ కార్యము నెరవేరుస్తునుగాక. మరి ఇంతవరకు మనం ప్రార్థన చేసిన రీతిగా గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేసాం. దేవుడు మన ప్రార్థనలను గౌరవించి 6,800 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఆ బిడ్డలను ఎత్తుకుని మనం సాక్ష్యం ఇస్తూ ఉన్నాం, అన్నప్రసారం చేస్తున్నాం. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. 22 సంవత్సరాల వరకు వారికి గర్భఫలం రాకపోయేసరికి దగ్గరగా 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎన్ని పిల్లల కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? 30 lakhs ఖర్చు పెట్టారు. 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ దేవుని కార్యం వారు అర్థం కాలేదప్పుడు ఆ సమయంలో వారు తైలాభిషేక ప్రార్థనకు రాలేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని మీద ఆధారపడి ప్రార్థనలో పాలు పొందిరో దేవుడు వారికి గర్భఫలం ఇచ్చాడు. ఈ సాక్ష్యం విందాం, చూడండి. వీరి పేరు తబిత. వీరు సిరిసిల్ల జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహమై 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల్లో వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు. ఇంకా ఎక్కడ వెళ్తే పిల్లలు పుడతారని అందరూ చెప్తే అక్కడికి అంతా తిరిగి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దగ్గర వాళ్ళు కొన్ని లక్షలు, అంటే వారు చెప్పడం అయితే 30 లక్షల వరకు ఖర్చు చేసాం మేము గర్భఫలం కోసము, అయినా ఎక్కడ ఫలితం లేదు. వారి పిన్ని అంటే చిన్నమ్మ ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చి ఇక్కడ నుండి తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారికి ఇచ్చి చెప్పారనమాట, ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలను ఇస్తున్నాడు. 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలకు కూడా చాలామంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారికి చెప్పి ఆ నూనె ఇవ్వడం జరిగింది. ఆ నూనె ఇచ్చినప్పుడు వారు ఆ నూనె రాసుకుని నోట్లో వేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు వారు తీసుకున్న 2 నెలలకే వారు గర్భం ధరించారండి. వివాహం జరిగిన 22 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యమైన కుమార్ని వారికి ఇచ్చారు. అడు ఎలా చూస్తున్నాడు చూసారా? 22 సంవత్సరాలకు వచ్చినానని చెప్పుతున్నాడు అనమాట. ప్రార్థన ఏ కార్యాలైనా జరిగిస్తుంది. ఆమేన్. మనం ప్రార్థన చేసినప్పుడు దుఃఖంతో చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు ఒంటరిగా చేస్తాం. దేవుని ఎదుట మన మనసంతటితో ప్రార్థన చేస్తే ఆయన చూస్తాడని ఏడుస్తూ చేస్తాం. కానీ ఆయన చేసే కార్యము బహిర్గతంగా చేస్తాడు. ఆయన మనం రహస్యంగా చేసిన ప్రార్థన దీవెనకరమైనటువంటి బట్టబయలుతోటి మన ముందు పెడతాడు. గొప్ప కార్యం అదే ఆయనలో ఉన్న ప్రత్యేకత. ఆమేన్. చూడండి, మరొకరికి 18 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మాది ఉప్పలపాడు గ్రామం, పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలం. మా పెళ్ళయి ఇప్పటికి 18 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల వరకు కూడా నాకు సంతానం కలగలేదు. అయితే నేను ల్యాబరోస్కోపింగ్ చేయించుకోవాలనే ఆలోచన వచ్చింది. చేయించుకున్నా 3 సార్లు IVF కూడా చేయించుకున్నా, 1.5 లక్ష ఖర్చు పెట్టా. అయినా కానీ నాకైతే ఏ ఫలితం లేదు. పగలు వేళ నేను టీవీ ఆన్ చేసి చూస్తున్నప్పుడు నేను ఇస్సాకాయ గారి ప్రార్థన టీవీలో వస్తే చూశాను. అయితే ఎందరో సాక్ష్యాలు చెబుతున్నారు. నేనైతే ఆశ్చర్యంగా చూసా, ఇది నిజమేనంటవా, అయినా ఇది ఎక్కడ జరుగుతుంది అని నాలో ఒక ఆసక్తి కలిగింది. ఫస్ట్ టైంలో నేను ప్రార్థనకు వచ్చాను. అయ్యగారు 7 తైలాభిషేకాలకు వస్తే మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి అని చెప్పటం నేను విన్నాను. 5 తైలాభిషేకాలకే దేవుడు నా గర్భద్వారం తెరిచాడు. దేవుడు నాకు ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మరొక వింతైన సాక్ష్యం మీకు చూపిస్తా. ఒక మనుషుడు రకరకాల వేషాలు వేసేవాడు. పండుగలు వచ్చినప్పుడు ఆ మనుషుడు భయంకరమైన రోగం వచ్చింది. ఆ మనుషుడు ఆ వేషాలు వేసి మందు ఎక్కువ తాగటం, లివర్ పాడైపోయి మరణ పడక మీదకి వెళ్ళిపోయినప్పుడు తన భార్య ప్రార్థనా తైలము తీసుకుని ఆ ప్రార్థనా తైలము ఆ బిడ్డకి రాసి సిలువలేసి ప్రార్థన చేయటం ద్వారా ఆ బిడ్డను దేవుడు ముట్టి బాగు చేశాడు. ఆమెన్. హల్లెలూయా. మారు మనసు పొంది, రక్షణ పొంది,
సంపూర్ణంగా బాగుపడ్డాడు ఆ మనుషుడు. ఇక వేషాలేయటం మానేశాడు. దేవుడు ఎలా సృజించాడో ఆ రూపంలోకి వచ్చి దేవుని సాక్షిగా ఉన్నాడు. చూద్దాం, ఆ సాక్షి విందాం. వీరు అనంతపల్లి నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరు గతంలో పండగలకి జరిగే ప్రోగ్రామ్స్లో అది వేషాలు అవి వేస్తూ ఉండేవారు. ఆ ప్రోగ్రామ్స్కి అవి వెళ్ళడం వల్ల డబ్బులు ఇచ్చినప్పుడు అలాగే త్రాగుడికి బానిసయ్యి విపరీతమైన వ్యసనాలతో బాధపడుతూ ఉండేవారు. మొదటి నుంచి దేవుడు తెలిసినా కూడా వారు ఈ త్రాగుడు కోసమని ఆ నాటకాలు అవి వేయడానికి వెళ్తూ ఉండేవారు. అతను ఒకరోజు బాగా సీరియస్ అయ్యి లివర్ బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి కోమా స్టేజ్కి వెళ్ళిపోయారు. కోమా స్థితిలోకి వెళ్ళిపోయి లేగలేక మంచం మీద పడి ఉన్నప్పుడు వారు ఆ కోమాలో ఉన్నప్పుడు కూడా ఎవరో పిలుస్తున్నట్టు రమ్మంటున్నట్టు అయ్యి అతను కదులుతూ విపరీతంగా తను కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ ఐసీయూలో కూడా బెడ్కి తాళ్ళు అవి వేసి కట్టేసేవారంటండి. అంత విపరీతమైన స్థితిలో తను ఉన్నప్పుడు వారి తెలిసిన బంధువుల ద్వారా ఈ తైలాభిషేకం నూనె అనేది వారికి చేరడం జరిగింది. ఆయన ఐసీయూలో ఉన్నప్పుడు తన భార్య విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఆ నూనె అతని నోట్లో వేసి సిలువలేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థతనిచ్చాడు. తర్వాత వారు ఇక్కడికి తైలాభిషేకానికి రావడము మొదలుపెట్టారు. అప్పుడు ఆయన అనుకున్నారంటే ఇంకా నేను ఈ వేషాలు అవి మానేస్తానని అనుకున్నారని, కానీ మళ్ళీ ఎవరో రమ్మంటున్నట్టు పిలుస్తున్నట్టు అనిపించి మొన్న పండగ జరిగినప్పుడు గత అక్టోబర్ మాసంలో మళ్ళీ వెళదామని అనుకున్నప్పుడు మళ్ళీ నొప్పి రావడం జరిగిందండి. నొప్పి వచ్చినప్పుడు వారు దేవుని యొద్ద తీర్మానం చేసుకున్నారు, నొప్పి తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, మళ్ళీ వాటి జోలికి వెళ్ళనని వారు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చారు. అతను ముందైతే చనిపోతారు, చెప్పలేము పరిస్థితి ఎలా ఉంటుందో అనే స్థితి నుంచి దేవుడు ఆ మరణ పడక నుంచి లేవనెత్తారు. ఇప్పుడు ఆ వేషాలు అవి వేయడం మానేశారు. త్రాగుడు వ్యసనము అంతా దేవుడు తీసివేశాడని, చక్కటి ఆరోగ్యం ఇచ్చానని ఆయన సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారు న్యూ ఇయర్ రోజున కూడా రక్షణ తీసుకున్నామని చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన తైలము అది ప్రతిష్ఠ చేసినప్పుడు ఏమవుతుందంటే యేసు రక్తముగా మారుతుంది, జీవముగా మారుతుంది. మరణ పడకు నుండి దేవుడు లేవనెత్తాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ఇంట్లకు కూడా యేసునామములో సిలువేయండి, మీ గుమ్మాలకు వేసుకోండి. పండుకున్నప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పరామర్శించినప్పుడు మీరు ఏం పట్టుకుని వెళ్ళాలి? ఏమి ఇవ్వాలి? ప్రార్థన తైలపు బాటిల్ ఒకటి ఇవ్వండి. ఇన్ని యాపిల్స్ పట్టుకెళ్తారు, ఆ పేషెంట్ తిండో చేయడు. మనం ప్రార్థన తైలం ఇస్తే పేషెంట్కి 7 సిలువలు వేయమని చెప్పండి. 7 సిలువలు వేసినప్పుడు యేసు నామములో ఆ బిడ్డ బాగుపడతాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాస సహితన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఆమేన్. మరొకరికి దేవుడు అద్భుతమైన గర్భఫలం ఇచ్చాడు. ఆ సాక్ష్యం కూడా విందాం. వీరు లింగయ్య, నాగలక్ష్మి ఖమ్మం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహమై 18 సంవత్సరాలు అయిందండి. 18 సంవత్సరాలు వీరికి పిల్లలు కలగలేదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే అదే అందరూ అనడము మేనరికము సమస్య ఉండడం వల్ల మీకు పిల్లలు పుట్టలేదని చాలామంది చెప్పారు. కానీ ఇంకా వారు ప్రయత్నం చేశారు, కానీ ఇంకా విడిచిపెట్టేశారు. దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడని వారు విడిచిపెట్టేశారు. తర్వాత ఇక్కడ వారి తల్లిగారి ద్వారా ఇక్కడ టీవీలో వాక్యం చూసి తైలాభిషేకానికి వచ్చారు, సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తర్వాత దేవుడు వారి పట్ల కార్యం చేశారండి. వారికి కుమారుని ఇచ్చారు. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి. హల్లెలూయా. మరొక సహోదరికి పాలవంచ వారిది ఖమ్మం ప్రార్థనకు వచ్చి అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. ఆమె మనసు బాగుగా లేనప్పుడు కొన్ని చేతబడి శక్తులు ఆమె మీద పని చేస్తున్నాయని ఆమె ఎంతో నలిగిపోతున్న సమయంలో తన భర్త ఖతార్లో ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, మనసు నెమ్మది లేదు అని ఏడుస్తున్న సమయంలో ఆమెకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఇసాక్ పాస్టర్ గారి దర్శనంలోకి వచ్చారు. దర్శనంలోకి వచ్చి, అమ్మ పక్కన కూర్చుని ఏడవకు, నీకు పలానా వ్యక్తులు చేతబడి చేశారు, అవన్నీ కూడా పోతున్నాయి, నువ్వు బాగుపడుతున్నావు, నీకు నెమ్మది కలుగుతుందని దీవెన ప్రకటించారు. దర్శనం అయిపోయింది, మంచి దర్శనం వచ్చిందని అనుకుంది. ఆమెకి ఎవరో తెలియదు, ఇసాక్ పాస్టర్ గారు ఎవరో తెలియదు.
తర్వాత 2 నెలలకో 3 నెలలకో హైదరాబాద్ వారి తల్లిగారింటికి వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళ తల్లి ప్రార్థనా శక్తి వాక్యం పెట్టుకుని చూస్తూ ఉంటే తల్లి అన్నది, అమ్మ ఇదిగో ఇసాక్ పాస్టర్ గారు వాక్యం వింటా ఉన్నాను, చక్కగా వాక్యం బోధిస్తారు, వారు ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని కుమార్తెని గదిలో ఉన్న బిడ్డని హాల్లోకి పిలిస్తే తల్లి పిలిచింది కదా అని బిడ్డ వచ్చి చూసినప్పుడు టీవీలో వంకల చూసిన వెంటనే ఆమె అనుకున్నది ఏంటంటే, నేను దర్శనములో చూసిన దైవజనుడు ఈ దైవజనుడే, ఈ దైవజనుడిని దేవుడు నాకు చూపించాడు, ఈ పాస్టర్ గారు ఎక్కడుంటాడు ఈ దైవజనుడు అని చెప్పి పాలవంచ నుంచి వారు ఖమ్మంలో దగ్గరగా ప్రార్థన ఉందని చెప్పి ఖమ్మం ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయించుకుని తైలాభిషేకంలో పాలు పొందిన తర్వాత ఆమె మీద ఏలుబడి చేసిన మొత్తం కీడంతా, చేతబడి శక్తులన్నీ కూడా యేసునామములో నయమైపోయింది, దూరం అయిపోయి. ఆశీర్వాదం ఏంటంటే మరలా తన కుటుంబంలో ఐక్యత సమాధానం కలిగి మళ్ళీ తన భర్త దగ్గరికి ఖతార్ దేశం వెళ్ళి స్థిరపడింది. మొన్న ఆమె ఖమ్మం వచ్చి చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఈ సాక్ష్యం మనం తెలియపరిచింది అనమాట. నాకు దైవజనుడు ఎవరో తెలియదు, దేవుడు ముందే నాకు దర్శనంలో చూపించాడు, దేవుడు ఇంత గొప్ప కార్యము చేశాడని ఆ సాక్షి. నేను పాల్వంచ నుంచి వచ్చి ఉన్నాను. నేను 2014 నుంచి చేతబడి శక్తుల ద్వారా నేను పీడింపబడి చాలా బాధింపబడుతూ ఉండేదాన్ని. కానీ ఆ సమయంలో నాకేమీ తెలియదు. ఆ బలహీనతలతోటే నేను పోరాడుతూ వచ్చి ఉన్నాను. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఏ బలహీనత ఏ అనారోగ్యం నాలో బయటపడలేదు. కానీ నేను ఎంతో భయంకరమైన దుస్థితిలో ఉన్నాను. నీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో, ఆహారం కూడా తీసుకోలేని, నిద్ర లేదు. అలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరలా నన్ను దర్శించాడు. ఇసాక్ అయ్య గారి ద్వారా దేవుడు నా దగ్గరకు వచ్చి నాకు చేతబడి చేసిన వాళ్ళని చూపించాడు. నేను నీకు తోడై ఉన్నాను, యూదా గోత్రపు సింహం వలె నిన్ను బలపరిచి నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి నన్ను నడిపించాడు. ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పుడు నేను టీవీలో ఇసాక్ అయ్య గారిని చూశాను. అంత ముందు వరకు ఇసాక్ అయ్య గారు అంటే ఎవరో నాకు తెలియదు, నేను ఎక్కడా చూడలేదు. కానీ నేను టీవీలో చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ఈ దర్శనంలో చూశాను కదా, నేను చాలా క్లియర్గా. మనం ఎవరో ఆమెకు తెలియదు. ఆమెకి దానికి ముందే దేవుడు దర్శనంలో ఇసాక్ పాస్టర్ గారిని చూపించాడు. ఇసాక్ పాస్టర్ గారు ఆమె దర్శనంలోకి వెళ్ళి చేతబడి శక్తుల చేత బాధపడుతున్నది కదా. ఆమె ఏం చెప్పింది అర్థమైంది మీ అందరికీ? ఎవరు చేతబడి చేశారో కూడా దర్శనంలోకి వెళ్ళి పలానా వారు నీకు చేతబడి చేశారు, కీడొచ్చింది, అయితే అదంతా కూడా పోతుందని చెప్పాడు. ఆమెకి దర్శనంలో వచ్చింది, ఎవరో దైవజనుడు అనుకుంది. వాళ్ళ అమ్మగారింటికి వచ్చింది. అమ్మగారింటికి వచ్చిన వాళ్ళ తల్లి అన్నదట, మొన్న ఖమ్మంలో ఆమె నాతో చెప్తుందనమాట, అమ్మ ఈ దైవజనుడు వాక్యం, ఈ చూడు ఇసాక్ పాస్టర్ గారు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు అంటే, ఆమె గదిలో నుంచి వచ్చి ఆ టీవీ దగ్గర నిలబడి టీవీ చూస్తుండగా ఆమె ఒక్కసారి షాక్ గురైంది. ఏంటంటే, ఈ దైవజనుడినే నేను కొంతకాలం క్రితం దర్శనంలో చూశాను. ఆమెన్, హల్లెలూయా. చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ఈ దర్శనంలో చూశాను కదా, నేను చాలా క్లియర్గా చూశాను. నా పక్కనే కూర్చున్నారు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను చివరి వరకు నడిపిస్తాను, నన్ను బలపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన రూపంలో వచ్చి నన్ను దర్శించారు. ఆ విధంగానే నేను జూలై 14th నేను వచ్చి ఇసాక్ అయ్య గారిని కలిశాను. నేను ప్రార్థన చేయించుకుని అప్పుడు నేను తిరిగి, మేము ఖతార్లో ఉంటాము, మేము తిరిగి నేను మరలా ఖతార్కి వెళ్ళిపోయాను. ఎప్పుడైనా బలహీనతలో ఉన్నప్పుడు లేదంటే ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు అయ్యగారు వాక్యాలు పెట్టుకుని వింటూ ఉంటాను. నాతోనే మాట్లాడుతున్నట్టు, నా కోసమే మాట్లాడుతున్నట్టు ఎన్నోసార్లు నాకు దర్శించారు. ఆ విధంగా మా కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. మా అమ్మ కూడా చాలాసార్లు శరీరంలో ఎన్నో బలహీనతలు, భయంకరమైన షుగర్ వ్యాధితో, మోచేతి నొప్పులతో బాధపడుతున్నప్పుడు కూడా అయ్యగారు ఇచ్చిన ప్రార్థనా తైలంను ప్రార్థించుకుని ఆ తైలం తాగి ఆ తైలాన్ని రాసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా ఇప్పటి వరకు కూడా ఏ నొప్పి బాధ లేకుండా స్వస్థత అనుగ్రహించాడు. ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక అన్యజనులు, ఒక ఫ్యామిలీ, వాళ్ళు పూర్తిగా దేవుళ్ళలోకి రాలేదు. ఒక చోట నేనున్నాను చెప్పి వచ్చారు. వచ్చి ఇలాగా ఏడుస్తుంది ఆమె, భార్య ఏడుస్తుంది, భర్త ఏడుస్తున్నారు.
అద్భుతం ఏంటంటే దేవుడు చేసిన కార్యం. ఏడుస్తూ వచ్చారు. ఏమ్మా అన్నాను. అయ్యా ఒక చోరు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వట్లేదయ్యా, 2-3 ఇవ్వాలి, ఆ డబ్బులు వస్తేనే కానీ మాకు దారి లేదయ్యా, దిక్కు లేదు, మాకున్నటువంటి కష్టం అలాగుందని ఎక్కెక్కిబడి ఏడుస్తుంటే అలా కూర్చున్నాను. నాకే జాలేసింది అలా ఏడుస్తుంది. ప్రార్థన చేసి దేవుడు మీకు డబ్బులు ఇస్తాడు వెళ్ళిపోండి అంటే దీవించి పంపడం జరిగింది. ప్రార్థన చేసి పంపిస్తే ఆ ఎదర మన ప్రహారీ గేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వారికి ఫోన్ వచ్చింది. అసలు ఎప్పటి నుంచో మనుషుడు ఇవ్వని డబ్బులు క్యాష్ నేను రెడీ చేశాను, మీ ఇంటికి వచ్చాను, మీరు ఎక్కడున్నారు, డబ్బు పట్టుకు వచ్చేసానని చెప్పాడు. ఈ డబ్బులు నేను మీ ఇంటి పక్కన ఎవరికైనా ఇవ్వాలా, ఇచ్చేయాలని నాకు అనిపించింది, పట్టుకొచ్చేసాను అంతే. నేను అనుకున్నాను వారు వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ తిరిగి చాలా సంతోషంగా వచ్చేస్తున్నారు. వస్తుంటే మళ్ళీ ఎందుకు వస్తున్నారు వెళ్ళాను అనుకుని, ఎందుకు వచ్చారు మరలా మీరు అన్నాను. అయ్యా ఇప్పుడు ప్రార్థన చేశారు కదా, ఇప్పుడే ఫోన్ వచ్చిందండి, మాకు ఎప్పటి నుంచో రాని బాకీ వారు డబ్బు పట్టుకుని ఇంటికాడ నిలబడ్డాడటండి. ఇది ప్రార్థనా శక్తి కార్యం. ఆమెన్. ఇలాంటి వింతలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రియులరా, బాగా ఆలోచన చేయండి. నీవు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. మనం నమ్మిన దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మి పాడైపోయినాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? చెప్పండి. మీకు సవాలుగా తీసుకుని చెక్ చేసుకోండి. యేసు క్రీస్తుని నమ్మిన తర్వాత పాడైపోయాడు అనేవాడు ఎవడైనా ఉన్నాడా? అపనమ్మకంతో ఉన్నవాడు పాడైపోతాడు, కానీ ఆయన నమ్మిన వాడు ఎప్పుడు పాడైపోడు. హల్లెలూయా. మీరు చెక్ చేసుకోండి. రక్షించబడి క్రీస్తు సాక్షిగా ఉన్న ఏ కుటుంబం కూడా దరిద్రంలోకి వెళ్ళరు. ఎప్పుడు కూడా వారు అంచెలంచెలుగా ఎదుగుతారనమాట. మీ నోటి నిండా నవ్వుండును గాక, మీ హృదయము ఉల్లసించును గాక, మీ చీకటి మధ్యాహ్నముగా మారును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి కండ్లు మూసుకుని, ప్రభువా ఈ సంవత్సరం నాకు దీవెన ప్రకటించావు, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ప్రకటన చేసి ఉన్నాడు. చూచుచుండగా చెరలో నుండి రప్పిస్తాను అన్నాడు. తర్వాత సమకూర్చి మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. అందరూ కూడా లేచి నిలబడి, ఇక నేను సినిమాలు చూడను బాబాని సమర్పించుకోండి. వద్దు మనకది, అది పాపపు బడేది. టీవీ సీరియల్ కూడా నేను చూడనయ్యా, నటించింది ఏది నేను చూడను బాబు, నాకు వద్దు అని తీర్మానం చేసుకో. ఇక నేను అబద్ధం ఆడను, నేను యథార్థంగా ఉంటాను. నీ దాసుని నిలబెట్టి ఇచ్చిన వాగ్దానము నేను రుచి చూడాలి. స్నేహితుల ద్వారా పాడైపోయేవేమో, ఎవరి మాట కాదు, ఎవరి ఆలోచన కాదు, ఈ దినము నుండి నా దైవజనుడు బోధించిన బోధ ప్రకారం వాక్యానుసారంగా నేను జీవిస్తాను. ఇక నేను పాపము చెయ్యను. యేసయ్యా నా గుండె నిండను ఉండాలి, నా గుండె నిండను ఉండు బాబు, నీ సన్నిధి నాకు దయచే బాబు. నా చేయి పట్టుకోవా, నా చేయి పట్టుకోవా. అందరూ కూడా 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి, నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదయ్యా, నీవే నన్ను ఆదరించు. తెలుసో తెలియకో నేను తప్పుపోయి ఉన్నానేమో, నోరు జారిపోయానేమో, కాలు జారిందేమో. ఇక నేను నా ప్రవర్తన అంతటిలో నీ అధికారమును ఒప్పుకుంటాను. మీరు ధనవంతులు అవ్వబోతున్నారు, మీరు ఆస్తికర్తలు అవ్వబోతున్నారు, మీ పనులు సఫలం అవ్వబోతున్నాయి. మీరు చేయండి, మార్పు చెందండి, చెడుగును దూరం చేయండి. దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు, యేసు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు.
ఇంకా ఒక కొంత సమయం దేవుడు ఇచ్చాడు నీకు. అందుకే అంత గొప్ప మరణము దేవుడు నీకు తప్పించాడు. ఒక శుభప్రదమైనటువంటి దీవెన చూడబోతూ ఉన్నావు. నా పాపాలు క్షమించేసయ్యా, నన్ను పరిశుద్ధపరచు బాబు. ఇక నీకు సాక్షిగా ఉంటాను, ఇక నీలో జీవిస్తాను. ఈ వాగ్దానం నెరవేర్చు బాబు. యేసు నా పాపాలు క్షమించు, యేసు నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ సన్నిధి నాకు దయచేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తలలు పైకెత్తండి. యేసు ఉన్నత నామము, సుందర రక్షకుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.